ఫస్ట్ పీకేఎల్ సీజన్ 2014లో మొదలైంది. ఈ కబడ్డీ ప్రోగ్రామ్ స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్లో ప్రసారం అవుతుంది. ఇప్పటి వరకు జరిగిన 7 సీజన్స్లో పట్నా పైరేట్స్ అత్యధికంగా 3 సార్లు టైటిల్ గెలుచుకుంది. ఇప్పటి వరకు ఎక్కువ రేట్ పాయింట్స్ చేసిన ప్లేయర్గా పర్దీప్ నర్వాల్ మరియు ఎక్కువ టాకిల్ పాయింట్స్ చేసిన ప్లేయర్గా మంజిత్ చిల్లర్ ఉన్నారు. పీకేఎల్ ఫస్ట్ సీజన్లో 8 టీమ్స్ పార్టిసిపేట్ చేయగా ఇప్పుడు నడుస్తున్న 8వ సీజన్లో 12 టీమ్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి. అయితే సీజన్ 1లో జైపూర్ పింక్ పాంథర్స్, సీజన్ 2లో యూ ముంబై టైటిల్స్ గెలవగా సీజన్స్ 3, 4, 5లలో పట్నా పైరేట్స్ హైటెక్ టైటిల్స్ గెలుచుకుంది. అలాగే సీజన్ 6లో బెంగళూరు బుల్స్, సీజన్ 7లో బెంగాల్ వారియర్స్ టైటిల్ గెలుచుకున్నాయి. మరి ప్రస్తుతం నడుస్తున్న 8వ సీజన్లో ఏ టీం టైటిల్ గెలుస్తుంది అనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఆంగ్ల భాష మోజులో పడి మన మాతృభాష తెలుగుని మర్చిపోతున్న మన తెలుగువారి కోసం తెలుగు భాష గురించి కొన్ని ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం. పురాతన పరిశోధనల ప్రకారం తెలుగు భాష 2400 సంవత్సరాల క్రితం పుట్టింది. 2012లో ఇంటర్నేషనల్ ఆల్ఫాబెట్ అసోసియేషన్ వారు మన తెలుగు భాషకి సెకండ్ బెస్ట్ స్క్రిప్ట్ అవార్డుని ఇచ్చారు. ఫస్ట్ ప్లేస్ కొరియాకి దక్కింది. అలాగే మీకు తెలుసా, శ్రీలంకలో ఒక తెగకు చెందిన వారు తెలుగు భాషలోనే మాట్లాడుకుంటారు. భారతదేశంలో హిందీ, బెంగాల్ తర్వాత ఎక్కువగా మాట్లాడే భాష మన తెలుగే. అదే ప్రపంచంలో ఎక్కువ మాట్లాడే భాషలలో మన తెలుగు భాష 15వ స్థానంలో ఉంది. అలాగే రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఒకసారి తెలుగు కావ్యం ఒకటి విని భారతదేశంలో తీయరైన భాష తెలుగే అని అన్నారట. బొద్దింక భూమి మీద ఉన్న అన్ని రకాల ప్రదేశాల్లో జీవించగలదు. అంటే అతి శీతలమైన మంచు ప్రదేశాల్లో, అతి వేడిగా ఉండే ప్రదేశాల్లో, కొండల్లో, రాళ్లలో బొద్దింక ప్రతి చోట జీవించగలదు. ఆహారం లేకుండా చాలా రోజుల వరకు ఇది బ్రతకగలదు. నీరు లేకుండా చాలా రోజులు ఇది జీవిస్తుంది. ఇవి ఏమైనా తిని దాన్ని జీర్ణించుకునే శక్తి దీని జీర్ణాశయానికి ఉంది. అలాగే దీని తల తీసేసిన వారం రోజుల వరకు ఇది బతుకుతుంది. దీనిని చంపడానికి ఎలాంటి మందులు కూడా పనిచేయవు. మరి అలాంటప్పుడు మన ఇంట్లో నుంచి కాపాడుకోవడానికి ఒకే ఒక్క దారి, బొద్దింకలకు ఎర్ర వెలుతురు అంటే పడదు. ఇవి మన ఇళ్లలో ఉండకుండా ఉంచుకోవాలంటే రెడ్ లైట్ను వాడవచ్చు. ఈ జీవి డైనోసార్ల కంటే ముందు నుంచి మన భూమి మీద జీవనం సాగిస్తుంది. ఫోన్ నుండి వచ్చే బ్లూ లైట్ రేస్ వల్ల చర్మం దెబ్బతింటుంది. అలాగే ఫోన్ ఎక్కువసేపు చూడడం వల్ల మెడ నొప్పి రావడంతో పాటు నుదురు, మెడ, చెంపలతో పాటు ముఖమంతా ముడతలు వస్తాయి. బ్రహ్మానందం అనగానే అందరూ పెద్ద కమెడియన్ అంటారు. కానీ బ్రహ్మానందం గారు మొదట అత్తిల్లోని ప్రైవేట్ కాలేజీలో ప్రొఫెసర్గా పనిచేసేవారు. తర్వాత యాక్టింగ్ వైపు ఆసక్తి పరిచాడు. అంతేకాదు బ్రహ్మానందం గారు కుకింగ్ కూడా చాలా బాగా చేస్తాడు. ఫ్రెండ్స్ ఎవరైనా వారి ఇంటికి వెళ్ళినప్పుడు తనే వంట చేసేవాడు. అయితే బ్రహ్మానందం గారు 28 సంవత్సరాల్లోనే 1000 ఫిలిమ్స్ కంప్లీట్ చేశారు. తన తొలి డెబ్యూ మూవీ ఆహనా పెళ్ళంట. మరియు బ్రహ్మానందం గారు 5 నంది అవార్డులు గెలుచుకున్నారు. ప్రపంచంలోనే అత్యంత విలువైన ద్రవ పదార్థంగా తేలు విషం చెప్పుకోవచ్చు. తేలు విషం అత్యంత విలువైనది, ఎందుకంటే దీంతో విరుగుడు మందు తయారు చేస్తారు. ఉడత ముందు పళ్ళు తన జీవితాంతం పెరుగుతూనే ఉంటాయి. మనిషిలో కూడా ఒక అవయవం తన జీవితాంతం పెరుగుతూనే ఉంటుంది. ఆ అవయవమే ముక్కు. మీరు ఏమైనా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అడగాలనుకున్నా లేదా ఏ విషయం గురించి అయినా తెలుసుకోవాలనుకున్నా కామెంట్ చేయండి.